డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ లెక్చర్లో మనం స్పీడ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటని తెలుసుకున్నాం. ఈరోజు ఇంకో క్వశ్చన్ అడుగుతాను మీకు. చూడండి, మనం ఏ అనే టౌన్ నుంచి బి అనే టౌన్కి వెళ్తున్నాం. సే దిస్ ఈజ్ 100 కిలోమీటర్స్ అపార్ట్. మరి ఇంత డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు మనం జర్నీని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి కదా. సో 100 కిలోమీటర్స్ డిస్టెన్స్, నీకు అక్కడ బి అనే ప్లేస్లో 10 o'clock ఇంటర్వ్యూ ఉంది. మరి 10 o'clock ఇంటర్వ్యూ ఉందంటే ఇక్కడ నువ్వు 9 o'clockకి బయలుదేరితే సరిపోతుందా? 6 o'clock బయలుదేరితే సరిపోతుందా? 7 o'clock బయలుదేరితే సరిపోతుందా? తెలియదు కదా. మరి మన జర్నీని ఎట్లా ప్లాన్ చేసుకుంటాం? ఇంతకుముందు క్లాస్లో నేను చెప్పేటప్పుడు స్పీడ్ గురించి మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 kmpsతో వెళ్దాం, లేదా 30 kmpsతో వెళ్దాం, 10 kmpsతో వెళ్దామని అలా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బస్సులో వెళ్తున్నారు. ఆ బస్సులో వెళ్తున్నప్పుడు ఆ బస్సు అనేది 50 kmpsతో వెళ్తుంది అనుకుందాం. అప్పుడు నీకు పట్టిన టైం ఎంత? డిస్టెన్స్ బై స్పీడ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ మీన్స్ 100 kmph బై స్పీడ్ ఈజ్ 50, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 hours. అంటే నీకు 10 o'clock ఇంటర్వ్యూ అయితే నువ్వు ఇక్కడ ఎగ్జాక్ట్లీ 8 o'clock బయలుదేరితే సరిపోతుంది. మరి ఈ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని నువ్వు 8 o'clock బస్కి వెళ్ళామనుకుందాం, ఏం జరగచ్చు? షార్ప్ 10 o'clock రీచ్ అవుతాను గ్యారంటీ ఏమైనా ఉందా? ఎందుకు ఇట్లా అడుగుతున్నాను? ఇక్కడ 50 kmph అని చెప్పాను నేను. వాట్ ఈస్ దిస్ 50 kmph? 50 kmph అంటే ఏ నుంచి బీకి వెళ్ళే వరకు కూడా బస్సు 50 kmphతో వెళ్తుందన్న దాని అర్థం. ఎప్పుడైనా గమనించుంటారు మీరు, ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉండొచ్చు, అక్కడ బస్సులో చేస్తారుగా. ఎవరు లేరు, బస్ అంతా డ్రైవర్ అంతా ఖాళీగా ఉంది. అప్పుడు ఏం చేస్తాడు డ్రైవరు? చాలా ఫాస్ట్గా వెళ్తారు. సో 100 kmpsతో వెళ్ళొచ్చు, 70 kmpsతో కూడా వెళ్ళొచ్చు. మధ్యలో కొందరు ప్యాసింజర్స్ బస్సును దిగడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? బస్సును రెస్ట్లోకి తీసుకొస్తాడు. లేదా కాసేపు తర్వాత డ్రైవర్కి చిన్న కాఫీ తీసుకోవాలనిపించవచ్చు, బస్సును ఆపి హాయిగా కాఫీ తాగి వెళ్ళొచ్చు. ఏమైనా సరే చేయొచ్చు. మరి 50 kmph అనేది ఏంటి అసలు? ఇది కొన్నిసార్లు మనం చూస్తున్నాం 100 kmpsతో వెళ్ళాడు, కొన్నిసార్లు 70తో వెళ్ళాడు, కొన్నిసార్లు రెస్ట్లో వచ్చాడు, ఒక్క కాఫీ తాగాడు. మరి ఇవంతా బేస్ చేసుకునే కదా మనం ఎంత టైంలో రీచ్ అవుతాం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో రెగ్యులర్గా బస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తారంటే ఒక 2 hours మనం వెళ్ళిపోవచ్చు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి స్పీడ్ ఈక్వల్ టు హౌ మచ్? డిస్టెన్స్ బై టైం. మన డిస్టెన్స్ ఎంత? 100 kmph. టైం ఎంత పట్టింది? 2 hours. అంటే ఎంత దాని అర్థం? 50 kmph. సో ఇది ఎవరు చెప్తారు? రెగ్యులర్గా బస్ జర్నీ ట్రావెల్ చేసే వాళ్ళు చెప్తారు. ఒక 2 hours వెళ్ళిపోతామండి ఏ అనే బి అనే ప్లేస్కి అని. అంటే వాళ్ళు ఎట్లా బేస్ చేసి చెప్తున్నారు? ఇక్కడ బస్సు రెస్ట్లోకి రావడం, కొంచెం స్పీడప్ అవ్వడం, మళ్ళీ స్లో అవ్వడం, ఇక్కడ రెస్ట్ తీసుకుని వీటన్నింటినీ తీసుకొని 50 kmph అని చెప్పేశారు. వాట్ ఈస్ దిస్ 50 kmph? దిస్ 50 kmph ఇస్ కాల్డ్ యాజ్ యావరేజ్ స్పీడ్. మరి ఇక్కడ 70 అని చెప్పాం, ఇక్కడ 100 అని చెప్పాం, ఇక్కడ ఒక 30 అని చెప్పాం. వాట్ ఈస్ దిస్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. మీన్స్ స్పీడ్ అట్ దట్ పర్టికులర్ మూమెంట్. ఆ పర్టికులర్ టైంలో ఆ బస్కు ఉండేటువంటి, ఆ వెహికల్కి ఉన్నటువంటి స్పీడ్నే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని చెప్తాం. యాజ్ ఎ హోల్ మనం జర్నీ మొత్తాన్ని కన్సిడర్ చేసి మొత్తం టైం అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని యాజ్ ఎ హోల్ మనం బల్క్గా చెప్తే దాన్ని మనం యావరేజ్ స్పీడ్ అని చెప్తాం. నో లెట్ మీ డిఫైన్ వాట్ ఈస్ దిస్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ ఫర్ ద జర్నీ. ఇక్కడ టోటల్ టైం టేకెన్ అంటే అంత టైంని క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు స్లోగా స్టార్ట్ అయ్యాడు, 0 నుంచి 5 kmphకి వెళ్ళాడు, 5 kmph నుంచి 10 kmphకి వెళ్ళాడు, 10 kmph నుంచి 20 kmphకి వెళ్ళాడు. మరలా ఎవరో ప్యాసింజర్ ఆపారని చెప్పి ఆగాడు, అక్కడ ఒక 2 minutes బ్రేక్ తీసుకున్నాడు. తర్వాత ఇంకాసం ముందుకు వెళ్ళి ఇక్కడ కాఫీ తాగాడు, అక్కడ 5 minutes తీసుకున్నాడు. ఈ కాఫీ తాగాడు కదా, 5 minutes టైం మన జర్నీలో లేదు కదా అని చెప్పి దాన్ని సబ్ట్రాక్ట్ చేయడం కాదు, ఆ టైం కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దట్స్ వై యూఆర్ సేయింగ్ దట్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్ ఈజ్ కాల్డ్ యాజ్ అవర్ యావరేజ్ స్పీడ్. ఈ యావరేజ్ స్పీడ్ మీద మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన వర్క్షీట్స్లో ఉన్నాయి, మీరు చేయొచ్చు వాటిని. అక్కడ చూస్తే మనకి ఒక్కొక్క ప్రాబ్లం దగ్గర ఒక్కొక్క ఫామ్లో యూజ్ చేసినట్టు మీకు అనిపిస్తుంది. కానీ
డిఫరెంట్ ఫామ్లే లేవండి. ఈ గిరిప్రసాద్ చెప్తుంది ఏంటంటే అన్నిటికీ కూడా ఒకటే ఫామ్లే. నాకు ఎన్ని ఫామ్లే తెలియవు, నాకు తెలిసినంత ఒకటే ఫామ్లే. దట్ ఈస్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. కొన్ని చోట్ల చూస్తే మీకు 2v1 v2 బై v1 ప్లస్ v2 అని ఒక ఫార్ములా కనిపిస్తుంది. అలాగే v1 ప్లస్ v2 బై 2 అనేది ఒక ఫార్ములా కనిపిస్తుంది. అవన్నీ ఫార్ములే కాదు. వాటన్నిటికి కూడా మదర్ ఎవరు? ఆరిజిన్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఆ ఫామ్లే మీరు మర్చిపోయినా పర్లేదు, గుర్తుంచుకున్నా పర్లేదు, కానీ ఒక్క ఫామ్లే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేయొచ్చు. ఎలాగనేది ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఇంగ్లీష్ వెర్షన్లో డిస్కస్ చేశాను నెమ్మదిగాను. ఇప్పుడు అదే ప్రాబ్లమ్ని కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దట్ ఈజ్ ఏం చెప్పామంటే అక్కడ మనం ఒక పర్సన్ ఏ అనే విలేజ్ నుంచి బి అనే విలేజ్కి వెళ్ళాడు విత్ స్పీడ్ v1. అలాగే b1 అనే విలేజ్ నుంచి ఏ అనే విలేజ్కి రిటర్న్ వచ్చాడు విత్ స్పీడ్ v2. వాట్ ఈజ్ హిస్ యావరేజ్ స్పీడ్ అనే ప్రాబ్లం చేసాం. ఏం చేసామంటే ఏ అనే విలేజ్ నుంచి బీకి v1 అనే స్పీడ్తో వెళ్ళాడు. బి అనే విలేజ్ నుంచి మళ్ళీ ఏ అనే విలేజ్కి v2 స్పీడ్తో తిరిగి వచ్చేసాడు. వాట్ ఈజ్ హిస్ యావరేజ్ స్పీడ్ అనేది ఒకటి కనుక్కున్నాం. ఇదే క్వశ్చన్ ఇంకోలకు కూడా అడగచ్చు. ఏంటంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి సి అనేటువంటి విలేజ్కి కొంత డిస్టెన్స్ ఉంది. అందులో ఇది డి అనుకుంటే ఇది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అని చెప్తాం, ఇది నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అని చెప్తాం. ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వాడు v1 అనే స్పీడ్తో వెళ్ళాడు. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వాడు v2 అనే స్పీడ్తో వెళ్ళాడు. వాట్ ఈస్ హిస్ యావరేజ్ స్పీడ్ అని అడగచ్చు. రెండు ఒకటేనా వేరా? ఇక్కడ ఏ నుంచి బీకి v1తో వెళ్ళాడు, బి నుంచి ఏకి v2తో వచ్చాడు. ఇక్కడ ఏ నుంచి ఇక్కడ సమ్ బి అనే పాయింట్కి v1 అనే స్పీడ్తో వెళ్ళాడు విచ్ ఇస్ d/2. నెక్స్ట్ బి నుంచి సికి కూడా డిస్టెన్స్ d/2నే. హీ ట్రావెల్ విత్ ద స్పీడ్ ఆఫ్ v2. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అని అడిగాడు. రెండు క్వశ్చన్స్ ఒకటనే వేరే ఒకసారి ఆలోచించండి. గుడ్ బాయ్, రెండు కూడా ఒకటే కదా. ఇది మనం ఏ నుంచి బీకి వెళ్ళడం, బి నుంచి మళ్ళీ ఏ రావడం అనేది యాజ్ ఎ హోల్ ఒక జర్నీగా తీసుకుంటే కెన్ ఐ సే దట్ ఏ టు బి ఈజ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ and b to a is the next half of the journey. So first half of the journey with the speed d/2, next half of the speed with the speed v2. Then what is his average speed? రెండు క్వశ్చన్స్ కూడా ఒకటే. నా ఫార్ములా ఏంటండి యావరేజ్ స్పీడ్కి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నేను నాకు ఫార్ములా మార్చలేదు. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఇన్ దిస్ కేస్? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ d/2, దిస్ ఈజ్ అగైన్ d/2. టోటల్ డిస్టెన్స్ హౌ మచ్? d/2 ప్లస్ d/2 బై వాట్ ఈస్ ద టోటల్ టైం? ఈ ప్రాబ్లం మనకి మీరు గమనిస్తే టైం మనకి ఇవ్వలేదు. అంటే మనమే టైంని క్యాలిక్యులేట్ చేయాలి. టైంని క్యాలిక్యులేట్ చేసి మనం టైంని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇఫ్ ద టైమ్ ఈజ్ t1, హియర్ టు హియర్ ద టైమ్ ఈజ్ t2, హియర్ ఐ కెన్ రైట్ t1 ప్లస్ t2. బట్ వాట్ ఈస్ మై t1? యాజ్ వీ నో time is equal to distance by speed. So t1 is equal to distance by speed. Distance is d/2 by speed is v1. t2 is equal to distance d/2 by v2. ఈ t1 t2 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. You will get the answer. Same in this case also. Now let us see one more problem. That is a person is traveling from A to B. He divides the time into two factors now. He travels the first half of the time with the speed v1, next half of the time with the speed v2. Then what is his average speed? That is the question. అంటే ఇక్కడ ఏ నుంచి బీకి వెళ్తున్నాడు కదా, ఇక్కడ వాడికి పట్టిన టైం మనం t అనుకుంటే సే దిస్ ఈజ్ t/2 టైమ్, దిస్ ఈజ్ t/2 టైమ్. హియర్ హాఫ్ ఆఫ్ ద టైమ్ విత్ ద స్పీడ్ v1, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ విత్ ద స్పీడ్ v2 వెళ్ళాడు. అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 2 hours జర్నీ చేశాడు అనుకుందాం. అందులో మొదటి 1 hour v1 అనే స్పీడ్తో వెళ్ళాడు, నెక్స్ట్ 1 hour v2 అనే స్పీడ్తో వెళ్ళాడు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? దట్ ఈస్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా నా ఫార్ములా నేను మార్చలేదు. నేను చెప్పేది ఒకటే, ద ఫార్ములా ఫర్ యావరేజ్ స్పీడ్ ఇస్ ఆల్వేస్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఇక్కడ నాకు డిస్టెన్స్ తెలియదు, దట్స్ ఐఎమ్ అస్యూమింగ్ దట్ దిస్ ఈజ్ d1. హియర్ ఆల్సో ఐ డోంట్ నో ద డిస్టెన్స్, దట్స్ ఐ అస్యూమ్ ఇట్ యాజ్ d2. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ మీన్స్ d1 ప్లస్ d2 by total time, my t. So as we know that the formula for distance is equal to speed into time. So I can write that distance 1 is equal to speed into time. Speed is v1, time is t/2. So v1 into t/2